మీ అందరి ఫేవరెట్ నా ఇన్స్టంట్ మిక్స్ రెసిపీస్లో వెజిటబుల్స్ వేసి 2 నెలల వరకు స్టోర్ చేసుకునే ఇన్స్టంట్ గోధుమ రవ్వ ఉప్మా మిక్స్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా. ఇన్స్టంట్ ఉప్మా అయినా వెజ్జెస్ లేకపోతే అస్సలు బాగోదు కదా. అందుకోసం నేను కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్, బంగాళదుంప తురుముల్ని తక్కువ ఆయిల్ వేసి ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేసుకున్నాను. ఎయిర్ ఫ్రైయర్ లేనోళ్ళు బాండీలో కూడా వేయించుకోవచ్చు, కొద్దిగా నూనె ఎక్కువ పడుతుంది. తడి లేకుండా కరకరలాడాలి, ఇవన్నీ వేయించుకోవాలి. మా బాబుకి ఎంతో ఇష్టమైన గోధుమ రవ్వ ఉప్మా మిక్స్ని ఇద్దామని ఇలా ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. స్టవ్ వెలిగించి బాండీలో ఆయిల్ వేసి ఉప్మా పోపు దినుసులు అన్నీ కూడా వేసి వేగాక గుప్పెడు కరివేపాకు వేసి తాలింపు కరకరలాడేదాకా వేయించుకోవాలి. తర్వాత 1 కేజీ ఎర్ర గోధుమ రవ్వను వేసి బాగా వేయించుకుని మిక్సీకి సరిపడా సాల్ట్ని వేసి బాగా కలిపి ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, క్యారెట్, బంగాళదుంపల్ని కూడా వేసేసి అన్నీ కూడా బాగా కలిపి చల్లారిన తర్వాత ఇలా జిప్లా కవర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే 2 నెలల వరకు ఈ ఉప్మా మిక్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండానే బయటనే చక్కగా నిల్వ ఉంటుందండి. జాబ్స్ చేసుకునే వాళ్ళకి నేను చూపించే ఇన్స్టెంట్ రెసిపీస్ అన్నీ చాలా బాగా హెల్ప్ అవుతాయి. మన వీడియోస్లో కట్టు పొంగలి, పెసరబిందా ఉప్మా, ఇన్స్టెంట్ చట్నీ మిక్స్ రెసిపీస్ కూడా ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు ఒకసారి నా వీడియోస్లో చూడండి. పొద్దున్నే హడావుడిగా జాబ్స్కి వెళ్ళిపోయే ఆడవాళ్ళు, రూమ్స్లో ఉండి వండుకునే పిల్లలకి ఒక చిన్న రైస్ కుక్కర్ ఉన్నా చాలండి. ఇలా సింపుల్గా 2 గ్లాసుల నీళ్లు మరిగిన తర్వాత 1 గ్లాసు ఇన్స్టంట్ ఉప్మా మిక్స్ని వేసేసి ఒక్క పావు గంటలోనే హెల్దీ అండ్ టేస్టీ ఉప్మాలు రెడీ అయిపోతాయి. ఎక్కువ మొత్తంలో ఈ ఉప్మా మిక్స్ని చేసి పెట్టుకుంటే 2 నెలల వరకు బయటనే చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయితే 5-6 నెలల వరకు ఉంటుందండి. నా ఈ ఇన్స్టెంట్ రెసిపీస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి. మీరు కనుక ట్రై చేస్తే నాకు ఒక ఫోటో డిఎం చేయండి.